ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతిం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. పలాస పుష్ప సంకాసం తార్కాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ మే నెలలో ముఖ్యంగా 3 గ్రహాలు, ప్రధాన గ్రహాలు రాహు, కేతు, గురువు, ఈ ముగ్గురు కూడా రాశి మార్పు చెందుతున్నారు. అందుకని ఈ రోజు మనం ఆ విషయమై చర్చించుకోదలుచుకుంటున్నాము. కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం వచ్చినాక, తెలుగు వారికి ఉగాది వచ్చినాక, ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉంటుంది, ఎలాంటి ఫలితాలు వస్తాయి, నేను ఇప్పటికంటే అభివృద్ధి చెందనా, నేను ఒక ఇల్లు కొనుక్కోగలుగుతానా, ఒక వాహనం కొనుక్కోగలుగుతానా, లేదా విద్యార్థులు అయితే మా విద్య ఎలా ఉంటుంది, నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా, అదే గృహిణులు అయితే ఇంట్లోకి కావాల్సిన కష్టాలు లేకుండా గడుస్తుందా, భర్త ఆరోగ్యంగా ఎలాగుంటారు, అట్లాగే ఉద్యోగస్తులకైతే ఈ సంవత్సరమైనా ప్రమోషన్లు వస్తాయా, అధికారులు మన్నన దొరుకుతుందా, ఇట్లా ఎన్నో కొత్త కొత్త ఆశలతోటి కొత్త సంవత్సరం రాగానే అందరూ పంచాంగాన్ని చూడడము, వాళ్ళ రాశి ఫలాలు చూసుకోవడము, ఆ రాశి ఫలాలు చదువుకుని ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది మానవ సహజం. అయితే 9 గ్రహాలు 12 రాసులు, ఇదే జ్యోతిషం. 9 గ్రహాలు 12 రాసుల్లో సంచరించడం వల్ల మానవుడికి వాళ్ళ జీవితంలో కొంచెం కొద్దిగా మార్పులు జరుగుతాయి. అది శుభమైనా జరగచ్చు, అశుభమైనా జరగచ్చు. అది వారి వారి జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. అదే విధంగా దేశగోచారం కూడా దీనివల్లే తెలుస్తుంది. దేశాలకు కూడా ఎటువంటి అభివృద్ధులు ఉంటాయి, వర్షాలు పడతాయా, పంటలు బాగా పండుతాయా, యుద్ధాలు జరుగుతాయా, విపత్తులు ఏమైనా వస్తాయా, భూకంపాలు లాంటి విపత్తులు ఏమైనా వస్తాయా, ఇవన్నీ కూడా దేశగోచారంలో మనం ఈ 9 గ్రహాలు 12 రాసుల్లో సంచరించే విధానాన్ని బట్టి శుభాశుభ ఫలితాలు మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ ఈ జన్మజాతకం మీద గోచారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది. జన్మజాతకం ఎప్పుడో పుట్టినప్పుడు ఉంటుందా, అది ఆ రాశుల మీద, ఆ గ్రహాల మీద గోచారంలో ఏ రోజుకి ఆ రోజు గోచారం మీద ఆ గ్రహాలు సంచరించినప్పుడు వ్యక్తులకి శుభాశుభ ఫలితాలు జరుగుతాయి. అదే విధంగా దేశ గోచారం కూడా జరుగుతూ ఉంటుంది. 9 గ్రహాల్లోనూ చంద్రుడు, అన్ని గ్రహాలు ఒకటే విధంగా ఉండవు. ఎందువల్లంటే కొన్ని గ్రహాలు తొందరగా రాశి మారుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉంటాయి. ఉదాహరణకి చెప్పుకోవాలంటే చంద్రుడు 2.5 రోజులు ఒక రాశిలో ఉంటాడు. అదే విధంగా శుక్రుడు, బుధుడు అయితే 30 రోజులు ఒక రాశిలో ఉంటారు. కుజుడు 40 లేదా 45 రోజులు ఒక రాశిలో ఉంటారు. ఇక ముఖ్యమైన ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు, కేతువు, గురువు, శని, ఈ 4 గ్రహాలు మాత్రం ఒక రాశిలో ఒక సంవత్సరం పైనే ఉంటాయి. అందువల్ల వీళ్ళు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేసినప్పుడు ఈ చిన్న గ్రహాలు ఒక 30 రోజులు, రవి 30 రోజులు ప్రతి నెల 14-15 తారీఖుల్లో రాశి మారుతూ ఉంటారు. ఈ 30 రోజుల్లో మనకు కలిగే ఫలితాలు మంచి అయితే ఆనందిస్తాము, ఒకవేళ చెడు జరిగినా కొంచెం కాలం కనుక ఓపికగా ఉంటాము. కానీ ఈ 4 గ్రహాలు, పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రాశిలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉండడం మూలంగా ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావితాన్ని చూపిస్తాయి. అయితే ఆ గ్రహాలు ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఏంటంటే, శని ఉగాది రోజున మార్చి 29వ తారీఖున కుంభరాశి నుంచి మీనరాశికి
వచ్చారు. ఈ మీన రాశిలో శని 2.5 సంవత్సరాలు ఉంటారు. అందువల్ల కుంభరాశికి, మీనరాశికి, దాని తర్వాత రాశి అయిన మేషరాశి, ఈ 3 రాశుల్లో పుట్టిన వారికి ఏలినాటి శని ప్రభావం తప్పకుండా ఉంటుంది. అదే ఇంక తర్వాత ముఖ్య గ్రహమైనటువంటి గురువు, ఆయన ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నారు. అయితే ఈ వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల 15వ తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు. ఈ మిథున రాశిలో ఆయన 1 సంవత్సర కాలం ఉంటారు. అయితే గురువు అతిచారం ఈ సంవత్సరంలో ఉండడం మూలంగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారి మళ్ళీ వెనుకకి మిథున రాశికి ప్రవేశిస్తారు. ఇది గురు సంచారం. మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ 7-8 తారీఖుల వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు. తరువాత ముఖ్యమైన గ్రహాలు ఏంటంటే రాహువు, కేతువు. రాహువు, కేతువు కూడా ఈ నెల 19వ తారీఖున రాశి మారుతున్నారు. అంటే ప్రస్తుతం రాహు మీనరాశిలో ఉన్నారు. మీనరాశి నుంచి రాహువు కుంభరాశికి ఈ నెల 18-19 తారీఖుల్లో మారుతారు. అదే విధంగా కేతువు కూడా కన్యా రాశి నుంచి సింహరాశికి మారుతారు. ఈ 2 గ్రహాలు కూడా 18 నెలలు ఒకే రాశిలో ఉంటాయి. అందువల్ల ఈ రాహు, కేతువు, గురువు, శని వీరిచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఏ ఒక్క గ్రహం కూడా పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వదు, అలాగే పూర్తిగా చెడు ఫలితాలను కూడా ఇవ్వదు. ఏ గ్రహం మంచిదని కానీ చెడుదని కానీ చెప్పలేము. ఎందుకంటే అన్ని గ్రహాలు మంచిని ఇస్తాయి, అన్ని గ్రహాలు చెడు ఫలితాలను ఇస్తాయి. అయితే చెడు ఫలితాలైనా మంచి ఫలితాలైనా ఎట్లాగొస్తాయి అంటే మనం చేసే కర్మల్ని బట్టే ఉంటాయి. మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది. మనం ఎవరికి అపకారం చేయకుండా ఉంటే మనకి దేవుడు అపకారం అన్నది చేయడు. అది మనకి మన భగవద్గీతలోనూ లేదా బాబా చెప్పే సూక్తులోనూ అన్నిట్లోనూ ఉంటాయి. నువ్వు ఏది ఇస్తావో అదే నీకు దొక్కుతుంది అని. అందువల్ల మనం పెద్ద మనసు ఎవరి నాశనాన్ని కోరుకోకుండా, ఎవరికి అపకారం జరగాలని కోరుకోకుండా మనం నిర్మలమైన నిశ్చలమైన భక్తితో దేవుణ్ణి పూజించినట్లయితే మనకి తప్పకుండా మంచే జరుగుతుంది. అప్పుడు గ్రహాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి. నిజానికి శని భగవాన్ గురించి అందరూ చాలా భయపడిపోతారు. కానీ శని భగవానుడు అంత ప్రమాదకరమైన గ్రహం కానే కాదు. మనం మంచి చేసినప్పుడు శని భగవానుడు నిష్కర్మంగా పేద ధనిక భేదం కానీ ఎటువంటి భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా ధర్మానికి ఫలితాన్ని ఇస్తాడు. మనం మంచి చేసినట్లయితే శని భగవానుడు మంచినే ఇస్తాడు. మనం కష్టపడి పనిచేసినట్లయితే మన కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు. వృద్ధులకు సేవ చేయడము, పేదవాళ్ళకి సహాయం చేయడము, వాళ్ళకి దానాలు చేయడము, ఇట్లాంటి వాటి వల్ల మనం వాకింగ్ చేయడము, కష్టపడము ఉంటే శని భగవానుడు చాలా మంచి చేస్తాడు. అదే విధంగా గురుగ్రహం అయితే గురువు అసలు అపకారం అన్నది ఎవరికి చేయడు. ఒకవేళ మనకి బాగలేకపోతే మన జాతకంలో అపకారం మాత్రం జరగదు. మంచి జరగకపోయినా గురుగ్రహం మనకి ఏంటంటే దైవ మార్గంలో వెళ్ళమని సూచిస్తాడు. దైవాన్ని పూజించడము, ధర్మంగా నడుచుకోవడం ముఖ్యం. గురుగ్రహానికి ధర్మంగా నడుచుకుంటూ దైవాన్ని పూజించుతూ మన పెద్దవాళ్ళని గౌరవించుతూ గురువులని, పెద్దవాళ్ళని అందరినీ గౌరవించుతూ, స్త్రీలను గౌరవించుతూ ఉంటే ఏ గ్రహం కూడా మనకి అపకారం అనేది చేయదు. రాహుకేతువులు అంటే ఇంకా రాహువు మాయాజాలం, మనని మాయలో ముంచేస్తాడు. మనకి ఏదో చిన్న ఆశ పెడతాడు, ఆ ఆశని పెద్దది చేస్తాడు. మనకి ఆశని మనం తప్పించుకోవడం చాలా కష్టం అవుతుంది రాహుగ్రహ ప్రభావం వల్ల. రాహు మన జాతక చక్రంలో గోచారంలో ఉన్నట్లయితే మనకి చేసే పని మీద లేదా డబ్బు మీద వీటి మీద ఆశను పెంచేస్తాడు. అది పెద్దదైపోయి మనకు ఆ రాహుగ్రహ ప్రభావం పోయేదాకా మనం ఆ మాయలోంచి బయటపడలేము. అందువల్ల రాహు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం మొత్తానికి రాహువే కారణం. అదే విధంగా విదేశీయానం చేయాలన్నా, మతాంతర కులాంతర వివాహాలు జరగాలన్నా రాహు ప్రధాన పాత్ర వహిస్తాడు. ఇక కేతువు, రాహుకేతువులు ఇద్దరు ఎప్పుడు కూడా ఆపోజిట్ గా ఉంటారు. అంటే రాహుకు ఉన్న ఆపోజిట్ రాశిలోనే కేతు ఉంటారు. ఈ కేతువు ఏంటంటే మనకి ఎంతసేపు మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తారు. మనకి బంధాల నుంచి, భావబంధాల నుంచి విముక్తి కలగటం చేయడానికి, మనకి మన
రోజువారీ కార్యక్రమాల మీద నిరాశ నిస్పృహని కలుగజేసి ఎక్కడెక్కడ మన భావబంధాలని తెంచడానికి కేతు ప్రయత్నిస్తాడు. అందువల్ల చివరికి మనిషికి కావాల్సింది మోక్షమే. ఆ మోక్షం కోసం కేతుని ప్రార్థించినట్లయితే మన భవబంధాల నుంచి విముక్తి జరుగుతుంది. ఈ విధంగా అన్ని గ్రహాలు కూడా మనం చేసే కర్మల మీదే వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. తదుపరి మీనరాశి. రాశుల్లో చివరి రాశి. ఇది పరిపూర్ణమైన మోక్ష స్థానం. మోక్షానికి చాలా ఇల్లు ఈ మీనరాశి. అయితే వీరికి గురువు మీనరాశి నుంచి 4వ ఇంట్లో గురుగ్రహ సంచారం జరుగుతుంది. కేతువు 7వ ఇంట్లో సంచారం జరుగుతుంది. రాహువు వ్యయంలో సంచారం జరుగుతుంది. ఈ గురుగ్రహం 4వ ఇంట్లో సంచారం వల్ల మీనరాశి అధిపతి కూడా గురువే. ఈ మీనరాశి అధిపతి 4వ ఇంట్లో సంచారం. 4వ ఇల్లు అంటే సుఖం, సౌఖ్యం, తల్లి, ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది. అందువల్ల వీళ్ళకి గురువు అక్కడ సంచారం వల్ల, కేతు 6వ ఇంట్లో సంచారం వల్ల వీళ్ళకి మంచి మోక్షస్థానం యాక్టివేట్ అవుతుంది అన్నమాట. అందువల్ల ఈ రాశి వారికి, మీనరాశి వారికి దైవానికి సంబంధించి మోక్షాన్ని పొందాలి అనేటటువంటి కోరుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయం. వాళ్ళు దైవానికి సంబంధించిన కార్యక్రమాలు, ఆధ్యాత్మికత వైపు నడవడానికి ఇప్పుడు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వీళ్ళు ఆధ్యాత్మికతని పట్టుకున్నట్లయితే వీరి జీవితం పరిపూర్ణమైపోయి వాళ్ళు చేరుకోలేనటువంటి తీరాలకు వాళ్ళు చేరుకోగలుగుతారు. ఇక వీళ్ళకి 4వ ఇంట్లో గురుగ్రహం సంచారం వల్ల వీళ్ళకి మంచి ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురువు అక్కడే ఉన్నారు కనుక కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, కొత్త వాహనాలు కొనుక్కోవాలనుకున్నా ఇవన్నీ వీళ్ళకి అనుకూలంగా చాలా ఉన్నాయి. కుటుంబం కూడా బాగుంటుంది. వాహనాలు సౌఖ్యం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అలాగే సుఖం ఉంటుంది ఇంట్లో. తల్లిదండ్రుల వల్ల తల్లికి మంచి ఆరోగ్యం ఉంటుంది గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. అదే గ్రహాలు అనుకూలంగా లేకపోతే తల్లితో ఇబ్బందులు ఉంటాయి, తల్లికి అనారోగ్యం రావచ్చు, తల్లితో విభేదాలు రావచ్చు. అందువల్ల వీళ్ళకి గ్రహాల అనుకూలం కోసం గురుగ్రహానికి సంబంధించి గురుచక్ర పారాయణం లాంటివి చేసుకోవాలి. ఇక అదే విధంగా ఉద్యోగస్తులకైతే చాలా బాగుంది. వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది. సలహాలు సంప్రదింపులు తీసుకోవడం చాలా అవసరం ఈ రాశి వారికి. దైవ కార్యాలు చేయడానికి వ్యయం చేయడం కూడా వీళ్ళకి అవసరం. దైవ కార్యాలు వ్యయాన్ని దైవ కార్యాలకు సంబంధించి చేయడం వల్ల ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మాతృవర్గంలో కొంతమందికి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. మాతృవర్గంలో ఎవరికైనా అనారోగ్యము ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది కనుక మాతృవర్గం వాళ్ళ గురించి కొంచెం జాగ్రత్త తీసుకోవడం ఈ రాశి వారికి చాలా అవసరం. అదే విధంగా వీళ్ళకి ఓర్పు అన్నటువంటిది చాలా అవసరం. మీన రాశి వారికి ఎంత ఓర్పుగా ఉంటే అంత బాగా వీళ్ళకి పని జరుగుతుంది అన్నమాట. ఇక ఇది గురుగ్రహం వల్ల మీన రాశి వాళ్ళకి వచ్చేటటువంటి ఫలితాలు. ఇక రాహు వ్యయంలో ఉన్నారు. రాహు వ్యయం అంటే ఖర్చు. వ్యయం ఎప్పుడు కూడా ఖర్చు. అయితే ఈ వ్యయాన్ని వీళ్ళు మంచి వ్యయంలాగా, మంచి ఖర్చులాగా మార్చుకోవాలి. ఇప్పుడు 12వ ఇల్లు అంటే హాస్పిటల్ ఖర్చులు ఉన్నాయి. వ్యయం అంటే హాస్పిటల్ ఖర్చులు అవ్వచ్చు, ఏదైనా శుభకార్యాలు ఖర్చు కావచ్చు, ఒక ఇల్లు కొనడం ఖర్చు కావచ్చు, ఒక వెహికల్ కొనడం ఖర్చు కావచ్చు. అయితే ఇప్పుడు ఇల్లు కొనడం, వెహికల్ కొనడం ఖర్చులు అంటే ఇది మనకు ఒక ఎసెట్ వస్తుంది ఖర్చు పెట్టిన. అదేవిధంగా దైవ కార్యాలకు సంబంధించి ఖర్చు పెట్టడం వల్ల పుణ్యం వస్తుంది. తీర్థయాత్రలు చేయడం వల్ల మనకి వివిధ రకాల ఊళ్ళు తిరగడం వల్ల ఆ ప్రాంతం యొక్క ప్రజలు ఇది ఉంటుంది. ఆ ప్రాంతంలో దైవ దర్శనం జరుగుతుంది. అక్కడ ఆచార వ్యవహారాలు తెలుస్తాయి. కొంచెం తెలివితేటలు, జ్ఞానం పెరుగుతుంది. అందువల్ల ఇటువంటి వ్యయం చేయడం ఈ రాశి వారికి ఎంతైనా అవసరం. ఆ వ్యయాన్ని వీళ్ళు మంచిగా మార్చుకుని ఆ వ్యయం మంచి వ్యయం అయ్యేలాగా చేసుకోవాలి. అట్లాగే వీళ్ళకి ఖర్చులు, నష్టాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఫారిన్ ట్రావెల్ అది కూడా ఒక రకమైన ఖర్చే. ఇక నిద్ర సరిపోదు, నిద్రలో తక్కువైపోతుంది ఈ రాశి వాళ్ళకి. దూర ప్రాంతాలకి తిరిగే అవకాశాలు చాలా బాగా కనబడుతున్నాయి. వీళ్ళకి రాహుకేతువులు మీనరాశి వాళ్ళకి 6, 8 యాక్సెస్ లో ఉండడం మూలంగా కొంచెం 6, 8, 2 కూడా మంచివి కావు. అందువల్ల ఈ యాక్సెస్ లో ఉండడం వల్ల ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల వీళ్ళు సాధ్యమైనంత వరకు దైవానికి సంబంధించిన
ప్రార్థనలు చేయడము, దైవానికి సంబంధించినటువంటి కార్యాలు చేయడము, దేవాలయాలు దర్శించడము, 24 గంటలు దైవాన్ని గురించి చింతన చేయడం ఈ రాశి వాళ్ళకి చాలా ఉంటుంది. వీరికి ఆధ్యాత్మికత వైపు ప్రయాణం ఈ సమయంలో చాలా అవసరం వీళ్ళకి. మోక్షస్థానం యాక్టివేట్ అయ్యి వీళ్ళు ఆధ్యాత్మికత వైపు నడవడం ఇప్పుడు ప్రారంభించినట్లయితే వీళ్ళు ఆ గోల్ చేర్చుకోగలుగుతారు, అంటే మోక్షాన్ని పొందగలుగుతారు. ఈ గోచారం వల్ల వీళ్ళకి కేతువు ఇంకా 6వ ఇంట్లో ఉన్నారు. కేతువు 6వ ఇంట్లో అంటే శత్రువులు, అన్ని డిటాచ్మెంట్లు, అనారోగ్యం ఇవన్నీ కలగజేస్తాడు. అందువల్ల ఈ కేతు అనారోగ్యం నుంచి డిటాచ్మెంట్ పోవాలి, రుణాలు, అప్పులు ఇవన్నీ తీర్చుకోవాలి, వీటిని పెరుచుకోకుండా చేయాలి అని అంటే కనుక గణపతి పూజ చేయడం వీళ్ళకి చాలా అవసరము. ఈ రాశి వారికి గురు, రాహు, కేతువు రాశి మార్పు వల్ల వచ్చేటటువంటి శుభాశుభ ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. అందరికీ నమస్కారం.